హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చి మనకి దివీస్ ల్యాబొరేటరీస్లో వాల్కనైన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉండొచ్చు అంటే దివీస్ ల్యాబొరేటరీస్లో మనకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఇంటర్వ్యూలు ఉన్నాయి, మన క్వాలిఫికేషన్ ఏంటి, ఆ ఇంటర్వ్యూలు అనేవి వాల్కనైన్ ఎంట్రీస్ అనేది ఎక్కడ నిర్వహిస్తారు అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మేము మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి మీకు రావటం జరుగుతుంది. లైక్ చేసినట్టయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరటం జరుగుతుంది. ప్లీజ్ లైక్. టాపిక్లోకి వెళ్తే మనకి ప్రొడక్షన్ జాబ్కి సంబంధించి బల్క్ డివిజన్లో చేస్తారన్నమాట. ట్రైనీ, సూపర్వైజర్, గ్రాడ్యుయేట్, అప్రెంటిస్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మా, ఎంఫార్మా, బీటెక్ వీళ్ళు తీసుకుంటారు. మనకి ఏజ్ వచ్చి 21 to 25 మధ్యలో ఉండాలి. వీళ్ళు పాస్అవుట్స్ 2020 నుంచి 2024 మధ్యలో పాస్అవుట్స్ ఉండాలి. 2025 చదువుతున్న వారు మాత్రం కూడా దీనికి అర్హులు అన్నమాట. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం. జాబ్ లొకేషన్ ఏపీ టీఎస్లలో ఇస్తారు, అంటే తెలంగాణలో ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు బయోడేటా అంటే రెజ్యూమ్స్ ఒకటి తీసుకెళ్ళాలి. తర్వాత సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీస్, తర్వాత సెలెక్టెడ్ వర్క్ ఇన్ షిఫ్ట్స్ ప్రకారం వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి వాల్కనైన్ ఎంట్రీస్ అనేది ఉంది. ఇది మనకి విజయనగరంలో మనం ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ ప్లేస్లో ఉన్నాయో చూద్దాం మనం. తర్వాత నెక్స్ట్ వచ్చి వైజాగ్లో కూడా మనకి ఎక్కడెక్కడ ప్లేస్లో ఉన్నాయి, మనకి ఎక్కడ వాల్కనైన్ ఎంట్రీస్ నిర్వహిస్తారో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ విజయనగరంలో హైదరాబాదు, విశాఖపట్నం, కాకినాడ సమీపంలో ఉన్న బల్క్ డ్రగ్స్ పరిశ్రమ ప్రొడక్షన్ విభాగంలో పనిచేయడానికి ఈ క్రింది అర్హతలు శారీరక దృఢత్వం మరియు మంచి ఆరోగ్యం కల వాళ్ళు మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకి ముందు మెడికల్ టెస్ట్ చేస్తారు, దాని ప్రకారం తీసుకుంటారు అన్నమాట. 2021-24 పాస్అవుట్స్ అయి ఉండాలి. 2025 చదువుతున్న వారు మాత్రం కూడా దీనికి అర్హులు అన్నమాట. ట్రైనీ, తర్వాత సూపర్వైజరు, అప్రెంటిస్ ఈ మూడింటికి డిజిగ్నేషన్కి తీసుకుంటారు. ఇలా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ ఉండాలి, బీఫార్మసీ, తర్వాత బీటెక్ కెమికల్, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఫార్మా, క్యూఏ, ఆర్ఏ వీటికి వీళ్ళ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏజ్ వచ్చి 21 నుంచి 25 మధ్యలో ఉండొచ్చు. వాళ్ళకి శాలరీ వచ్చి 18,000 ఇస్తారు. బీఫార్మా, బీటెక్ వాళ్ళకి అయితే 20,000 ఇస్తారు. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ వాళ్ళకి అయితే 22,000 ఇస్తారు. ఎంఫార్మసీ, క్యూఏ అండ్ ఆర్ఏ వాళ్ళకైతే మాత్రం 24,000 ఇస్తారు. వాళ్ళకి క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. వాళ్ళకి శాలరీలు అనేది ఏ విధంగా ఇస్తారు. మనకి మార్చి 3వ తారీఖు నాడు రాజు ఆర్ఎస్ఆర్కే రంగారావు డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో బొబ్బిల్లో ఇది నిర్వహిస్తారు. 4వ తారీఖు వచ్చేసి కాలేజ్ ఆటోనమస్ తుపాకులర్ స్ట్రీట్ నియర్ క్లాక్ టవర్ విజయనగరంలో. 5వ తారీఖు సిఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ జిఎంఆర్ బిసైడ్ కేర్ హాస్పిటల్ జిఎంఆర్ నియర్ రాజం. 6వ తారీఖు వచ్చేసి గౌడ్ డిగ్రీ కాలేజ్ చీపురుపల్లి. మార్చి 7వ తారీఖు శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ బొబ్బిలి. మార్చి 8వ తారీఖు ఆర్కే డిగ్రీ కాలేజ్ విజయనగరం. మార్చి 10వ తారీఖు గౌట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సాలూరు. 11వ తారీఖు మార్చి 11వ తారీఖు ఆదిత్య డిగ్రీ కాలేజ్ నియర్ బస్ స్టాండ్ విజయనగరం. 12వ తారీఖు వచ్చి మార్చి 12వ తారీఖు గౌట్ డిగ్రీ కాలేజ్ నియర్ పుణ్యగిరి టెంపుల్ ఎస్కోటలో ఉంది. ఇది ప్రతిరోజు కూడా ఈ డేట్లలో ప్రతిరోజు కూడా మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 1 PM వరకు నిర్వహిస్తారు. మనకి సదుపాయాలు వచ్చి బ్యాచిలర్స్కి ఉచిత వసతి ఉంటుంది, ఉచిత యూనిఫామ్ ఉంటుంది. అర్హులైన వారికి ఈపీఎఫ్, పిఎఫ్ ఇవ్వబడును. తర్వాత భోజనం కూడా స్పెషల్ ఉంటుంది. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇది. ఓన్లీ ఇది ఏంటో విజయనగరంలో ఈ ప్లేస్లలోకి వెళ్ళొచ్చు. తర్వాత వైజాగ్లో చూద్దాం. వైజాగ్ డిస్టిక్లో 2021-2024 పాస్అవుట్స్ అయి ఉండాలి. 2025 సంవత్సరంలో చదువుతున్నవచ్చు. వీళ్ళు కూడా సేమ్ ట్రైనీ, సూపర్వైజరు, అప్రెంటిస్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ బీఎస్సీ, బీఫార్మసీ, బీటెక్, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మసీ వీళ్ళు 25 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు వీళ్ళ ఏజ్ అనేది. స్టైపెండ్ వచ్చి 18,000 బీఎస్సీ వాళ్ళకి, బీఫార్మసీ బీటెక్ వాళ్ళకి 20,000, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళకి, ఎనలిటికల్ కెమిస్ట్రీ వాళ్ళకి 22,000, ఎంఫార్మసీ క్యూఏ అండ్ ఆర్ఏ వాళ్ళకి 24,000. విజయనగరంలో మార్చి 3వ తారీఖున ఆదిత్య డిగ్రీ కాలేజ్ గోపాలపట్నం. మార్చి 4వ తారీఖు ఎంఏఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ గాజువాక. మార్చి 5వ తారీఖు గౌట్ డిగ్రీ కాలేజ్ చోడవరం. మార్చి 6వ తారీఖు జీవీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆటోనమస్ కొమ్మడి మధురవాడ వైజాగ్. మార్చి 7వ తారీఖు ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ ఫ్లోర్ ప్లేస్మెంట్స్ ఆఫ్ సౌత్
క్యాంపస్ నియర్ అవుట్ ఆఫ్ గేట్ విశాఖపట్నం. మార్చి 8వ తారీఖు టిఎస్ఆర్ అండ్ టీబీకే డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ శ్రీనగర్ అండ్ గాజువాక. మార్చి 10వ తారీఖు డాక్టర్ విఎస్ కృష్ణ గౌట్ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నం. మార్చి 11 విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ దువ్వాడ. మార్చి 13వ తారీఖు ఎంఎల్ఏఎస్ డిగ్రీ కాలేజ్ నర్సీపట్నం. ఇలాగా విశాఖపట్నం డిస్టిక్లో వాల్కనెంట్ ఇంటర్వ్యూస్ 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఉంది. మార్నింగ్ 10 గంటల నుంచి 1 గంట వరకు ఇవి నిర్వహిస్తారన్నమాట. వాళ్ళకి ఇచ్చే సదుపాయాలు వచ్చి బ్యాచిలర్స్కి ఉచిత వసతి ఇస్తారు, ఉచిత యూనిఫామ్ ఇస్తారు, అర్హులైన వారికి పిఎఫ్ ఈఎస్ఐ ఇవ్వబడును. తర్వాత భోజనం ఖర్చుల్లో రాయితీ ఇస్తారు. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అర్హులు అనమాట. ఈ విధంగా మనకి దివీస్ ల్యాబొరేటరీస్లో వాల్కనెంట్ ఇంటర్వ్యూస్ అనేవి ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనకి విజయనగరం, విశాఖపట్నం డిస్టిక్లలో ఎక్కడ ప్లేసులలో ఏ ప్లేసులలో మనకి వాల్కనెంట్ ఇంటర్వ్యూస్ ఉన్నాయో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీరు వెళ్ళి ఇంటర్వ్యూలకి అటెండ్. ఇటువంటి సమాచారం మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.